హోటల్కి వెళ్ళినప్పుడు లోపల తిన్నక్కడ ఒక టిప్పు, కారులో దిగారంటే ఖచ్చితంగా టిప్పుల ఎక్స్పెక్టేషన్ ఎక్కువగానే ఉంటుంది. అది తిన్న చోట టిప్పు, కారు తీసే చోట టిప్పు, ఇట్లాగా. ఇది మన దేశంలో 10 రూపాయలు ఇస్తాం, 20 రూపాయలు ఇస్తాం. కానీ అమెరికా లాంటి చోట్ల బిల్లు కంటే టిప్ ఎక్కువ ఉంటుంది, లేదా బిల్లుతో సమానంగా టిప్పులు ఎక్కువ ఉంటుంటాయి. అయితే ఇక్కడే తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, కమలా హ్యారిస్ చేసిన ప్రకటనతో అందరికీ అర్థమైంది, టిప్పుల మీద కూడా పన్ను ఉంటుందంట. ఇది ప్రపంచంలో వెర్రితనాల్లోకెల్లా వెర్రితనమేమో, టిప్పుల మీదన కూడా ఇది చేయడం అన్నటువంటి. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు గెలిస్తే దేశంలోని రెస్టారెంట్ సిబ్బంది టిప్పుల మీద పన్నులు రద్దు చేస్తానని డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. హోటళ్లు, రెస్టారెంట్, వినోద పరిశ్రమలు పన్నులపైనే అధికంగా ఆధారపడే నెవడా రాష్ట్రంలో ర్యాలీలో ఆమె మేరకు ప్రకటించారు. శ్రామికుల కనీస వేతనం పెంచుతానన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కూడా ఇదే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని హ్యారిస్ క్యాపీ కొట్టారు. ఇంతకీ ఇప్పటిదాకా అధికారంలో ఉంది, ఇప్పటిదాకా ఎవడాపాడంటామని ఇన్నాళ్ళు చేసి ఉండాలి కదా కమలా హ్యారిస్ వాళ్ళది బైడెన్ ప్రభుత్వం. అంటే మేమే నెత్తిని భారం వేస్తాం, ఆ తర్వాత మేమే తగ్గిస్తాం, మేమే తీసేస్తామని చెప్పడం అనమాట.